ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎస్పెషల్లీ బాయ్స్ కోసం చేశాను. అండ్ ఈ వీడియో ఎలా చేసుకోవాలో ఫుల్ స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కొన్ని మెటీరియల్స్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఆ మెటీరియల్స్ ఎలా యాడ్ చేసుకోవాలో అండ్ మీ ఫోటో ఎలా యాడ్ చేయాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసి ఫస్ట్ ఫోటో యాడ్ చేద్దాం. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ యాడ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఫోటో కరెక్ట్ గా లేకపోతే కొంచెం మూవ్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా కొంచెం మూవ్ చేసుకోండి. ఇప్పుడు దీని కింద రొటేట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీ ఫోటో కనుక ఒకవేళ స్ట్రైట్ గా లేకపోతే రొటేట్ చేసుకోండి. నేను రొటేట్ చేశాను కదా ఈ విధంగా. నెక్స్ట్ దీని కింద జూమ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర కొంచెం ఎక్కువగా జూమ్ చేసుకోండి. నేను జూమ్ చేస్తున్నా కదా, ఈ విధంగా జూమ్ చేయండి. జూమ్ చేసి ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక కర్వ్ యాడ్ చేయండి. నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేయండి. కర్వ్ యాడ్ చేసి బ్యాక్ కి రండి. బ్యాక్ కి వచ్చి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ లో ఎక్స్పాజర్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ ఎక్స్పాజర్ ని 0.22 లో పెట్టండి. మళ్ళీ బ్యాక్ కి వచ్చి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్ లో సాచురేషన్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఎఫెక్ట్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ సాచురేషన్ ని +8.0 లో పెట్టండి. నెక్స్ట్ బ్యాక్ కి వచ్చేయండి. బ్యాక్ కి వచ్చి ఇమేజ్ ని ఎండ్ వరకు తీసుకురండి. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి రండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ని కిందకి తీసుకురండి. కిందకి తీసుకువస్తే ఇక్కడ కెమెరా కింద రెక్టాంగిల్ అని ఒక లేయర్ ఉంది కదా, దీని కిందకి తీసుకురండి. అండ్ ఈ రెక్టాంగిల్ లేయర్ ని ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వీడియో యాడ్ చేద్దాం. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్లి వీడియోని యాడ్ చేయండి. వీడియో యాడ్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్లి జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఈ వీడియోని కొంచెం జూమ్ చేసుకోండి, లేకపోతే ఇలాగే ఉంచేయండి. ఇప్పుడు బ్యాక్ కి వచ్చి ఇక్కడ బ్లెండింగ్ ఒపాసిటీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద లైటెన్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ లో స్క్రీన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ కి వచ్చేయండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్ లో టైల్స్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ ని యాడ్ చేయండి. యాడ్ చేసి కింద మిర్రర్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ కి వచ్చేయండి. ఈ వీడియోని సాంగ్ ఎండ్ వరకు ఉంచి మిగతా పార్ట్ ని కట్ చేసుకోండి. కట్ చేసి స్టార్టింగ్ పొజిషన్ కి వచ్చి ఈ వీడియోని కిందకి తీసుకురండి. లాస్ట్ లో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీనిపైన ఉంచండి. నెక్స్ట్ నేను చూపిస్తున్న బీట్ మార్క్ దగ్గరికి రండి. ఇక్కడ ఒక హార్ట్ సింబల్ యాడ్ చేద్దాం. ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్లి హార్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. యాడ్ చేసి నేను చూపిస్తున్న బీట్ మార్క్ వరకు ఉంచి మిగతా పార్ట్ ని కట్ చేసుకోండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ లోకి వెళ్లి సెర్చ్ బార్ లో క్రోమాకీ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ ని యాడ్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ లో గ్రీన్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ కొన్ని కలర్స్ వస్తాయి. ఇందులో వైట్ కలర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ కి వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి జూమ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇమేజ్ సైజ్ తగ్గించండి. నేను తగ్గిస్తున్న విధంగా తగ్గించండి. ఒకసారి కెమెరా ఆఫ్ చేయండి. ఇప్పుడు మూవ్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ ఈ ఇమేజ్ ఎండింగ్ లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ ఆఫ్ చేసి ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసి ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్ళి రొటేషన్ లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి రండి. ఇప్పుడు 11 or 12 కి రొటేట్ చేయండి. చూశారు కదా, ఈ విధంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, మరిన్ని ఎడిటింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.